నమస్తే. హనుమాన్ చాలా కాలం నుంచి వినిపిస్తున్నటువంటి పేరు. అయితే సీజన్ చూసుకొనే కర్చీఫ్ వేసేసినట్టున్నాడు డైరెక్టర్. అయితే ఈ సినిమాకి సంబంధించి మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు ఇంత లెవెల్లో ఉంది అంటే మనకు ఖచ్చితంగా మీరు కూడా ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే పూర్తి అంశాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చాలా కాలం నుంచే హనుమాన్ సంబంధించి మనకి అప్డేట్స్ వస్తున్నాయి. రిలీజ్ కాబోతుంది కావచ్చు, లేదంటే మిగతా చాలా వరకు. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే అదే చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి అంతకుముందు జాంబిరెడ్డి ఒకటి కొంత సక్సెస్ని అయితే చూసింది. కానీ ఈ హనుమాన్ పైన మాత్రం పెద్దగా అయితే ఎక్స్పెక్టేషన్ నిన్న ఉన్నట్టు దాకా లేదు. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నాకు పర్సనల్గా అయితే చాలా వరకు అనిపించింది. మీకు ఏమనిపించింది? ప్రజల్లోకి ఈ ట్రైలర్ ఎలా వెళ్ళింది అనుకో? నేను ఉదయం రాగానే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ ప్రశాంత్ వర్మ సినిమా నేను ఒక స్థాయిలో ఊహించుకున్నాను. నాకు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఆయన సినిమాలన్నీ గతంలో వచ్చిన సినిమాలు, ఎందుకంటే అద్భుతం సినిమా, అది ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ చాలా బాగా చేశాడు. నాకు అది ఆ సినిమా బాగా నచ్చింది. జాంబిరెడ్డి సినిమా అది ఒక డిఫరెంట్ స్టోరీ, అది బాగా నచ్చింది. కానీ ఆయన సినిమాలో ఆ సినిమాలోనే ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు, దీన్ని వేరు చేసి చూడాల్సిందే. ప్రశాంత్ వర్మ మరో ప్రశాంత్ నీల్ కాబోతున్నాడు అనేది నాకున్న అభిప్రాయం ఏర్పడింది ఈ సినిమా చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత. ప్రశాంత్ వర్మ అనే వ్యక్తి ప్రశాంత్ నీల్ లాగా, ఒక లోకేష్ కనకరాజు లాగా, ఒక రాజమౌళి లాగా ఆ కేటగిరీ డైరెక్టర్గా మారబోతున్నాడేమో అనే అనుమానం అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత వచ్చింది నాకు. ఖచ్చితంగా అతను ఆ బీజిఎం కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, తర్వాత ఆ సినిమా సంబంధించిన ఎత్తుగడ కానీ అన్నీ అద్భుతంగా కుదిరినాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ దాంట్లో ఒక డైలాగ్ వచ్చింది, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు, ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుందని. అలాగే ఒక సూపర్ పవర్స్ కోసం ఒక విలన్ ప్రయత్నాలు చేసుకుంటే ఒక అమాయకపు యువకుడిలో హనుమంతుడు ప్రవేశించి ఏం చేశాడనేది ఈ కథ అనేది నాకు ట్రైలర్ చూస్తే అర్థమైంది. అయితే లంక రాజ్యాన్ని మొత్తం కూడా హనుమంతుడు తన తోకతో నిప్పుతో మొత్తం ఎలా అయితే అంటించేశాడో అలాంటి సిచ్యువేషనే మళ్ళీ మనం సంక్రాంతి సీజన్లో సినిమాలన్నిటికీ కూడా నిప్పంటిచ్చేస్తాడు అని నాకు అనిపించింది. ఎందుకంటే దాదాపు ఒక డజన్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి సంక్రాంతి బరిలో. అటు గుంటూరు కారం కావచ్చు, సైంధవ్ కావచ్చు, నాసామిరంగ కావచ్చు, ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు, అటు ఈగల్ కావచ్చు, ఇట్లా 10-15 సినిమాలు దాకా వీటన్నిటికీ కూడా నిప్పు పెట్టేస్తాడా అని అనిపించింది. మీరేమంటారు? మీకు కొత్త ఆలోచన వచ్చింది. ఇప్పుడు నాకు అలాగే ఉంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఎటువంటి అంచనాలు లేవు ఇప్పటిదాకా. ఇప్పుడు ఎందుకంటే 10-15 సినిమాలు దాకా ఉన్నాయి దాదాపు. ఒక పక్క గుంటూరు కారం, ఒక పక్క సైంధవ్, ఒక పక్కన నాసామిరంగ, ఒక పక్క ఫ్యామిలీ హీరో, ఒక పక్క లాల్ సలాము, సూపర్ స్టార్లు, మెగా పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఉన్న టైంలో మరి హనుమాన్ వచ్చి ఏం చేస్తాడు, నిప్పంటిస్తాడు వాటికి అన్నిటికీ నేను భయం అయితే సాప్ కింద నీటిలో వచ్చేసాడు. ఇప్పుడు దాకా అసలు హనుమాన్ మీద ఎవరు ఆటలో అరటిపండేమో ఈ హనుమాన్ అనుకున్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి హనుమాన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కోతికి మనిషికి సంబంధం ఉందంటారు. ఈ సినిమా కూడా హను మ్యాన్, మనం హనుమాన్ అనుకున్నాం కానీ హను మ్యాన్ అంటే హనుమంతుడికి ఒక మనిషికి జరిగే ఎటువంటి అనుసంధానం అనేది మనం సినిమాలో చూడబోతున్నాం. ఒక లైన్ కానీ ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి మాత్రం దోహార్లు చెప్పొచ్చు, అద్భుతంగా అతను హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, అద్భుతంగా చేసాడు అతను. అయితే నిన్నటిదాకా అనుకున్న సిచ్యువేషన్ ఏంటంటే సంక్రాంతి పరిలోకి ఎందుకు దింపాల్సి వస్తుంది? సో ఆధ్యాత్మిక కథ కాబట్టి పండగ కొంతమంది అలా వెళ్తారేమో ఫ్యామిలీ ఓరియంటెడ్ గా నుంచి అనుకున్నాం. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం కంటెంట్ చాలా గట్టిగా ఉంది కాబట్టి చాలా డేర్ తోని సినిమా సంక్రాంతి పరిలో పెట్టాడేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు హనుమంతుడు అనే కటౌట్ ముందు ఇప్పుడు ఈ కంటెంట్ కానీ ఇప్పుడు మిగతా హీరోలు అనే కటౌట్లన్నీ ఏమవుతాయి అనేది అతను ఈ రోజు అతను రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే మాత్రం అద్భుతంగా కట్ చేసాడు. పైగా ఒక అమాయకు కుర్రాడు అనేది అర్థమవుతుంది. తేజ సజ్జా హీరో, అతనికి వాళ్ళ అక్క అడ్డం పడుతుంది అతను అటాక్ చేయాలనుకున్నప్పుడు. అప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్, అప్పుడు అతను వెనకాల దాక్కుంటా అంటే అప్పుడు మామూలుగా అనామకంగా ఉండే ఒక మామూలు పాత్ర, సాదాసీత మనిషి, అతను సూపర్ హీరోకి ఎలా మారాడు, హనుమంతుడు ఎక్కడో తపస్సు చేసిన హనుమంతుడు ఇతనిలోకి ఎలా ఆవహించాడు, ఎందుకు హనుమంతుడు రావాల్సి వచ్చింది అనేది ఇక్కడ కథ. గతంలో నితిన్, అర్జున్ సజ్జా వీళ్ళుగా ఒక సినిమా వచ్చింది, శ్రీ ఆంజనేయ సినిమా. ఆ టైపు అది అక్కడ కూడా అలాంటి అంశమే. ఎందుకంటే అక్కడ చార్మి చాలా ధైర్యంగా ఉంటుంటది, నితిన్ కొంచెం భయపడుతూ వెళ్తున్నటువంటి క్యారెక్టర్ అని చెప్పి అనుకోవచ్చు. సో సేమ్ అదే స్టోరీ లైన్ కొంత మార్పు చేర్పుతో వచ్చిందని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే అలాంటి సినిమా మళ్ళీ నేను అనుకోను. ఎందుకంటే ప్రశాంత్ వర్మ అనే వ్యక్తి కొంత క్రియేటివిటీ జోడించేసి ఎప్పుడు ఒక క్రియేటర్ అనేవాడు అట్లా రిపీట్ చేయాలనుకోడు, కొత్త కాన్సెప్ట్ తీసుకుంటాడు. అంటే ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ మన పురాణాలతో మేళవించిన కాన్సెప్ట్ ఇది. పైగా దీనికి ఏంటంటే
సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు కాబట్టి దీనికి ఒక సీక్వెల్స్ వచ్చే అవకాశం కూడా కనిపించినట్టు కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ పాత్రని ఇంత పవర్ఫుల్గా డిజైన్ చేసినప్పుడు దీనికి ఒక సీక్వెన్స్ ఉంటే బెటర్ కదా. ఒక సీక్వెల్ లాగా చేసుకుంటూ మరో సినిమా చేయొచ్చేమో, పార్ట్ 2 కానీ ఏమైనా ఉండొచ్చేమో అనే అనుమానం కూడా నాకు వచ్చింది. అయితే ఇక్కడ నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనకు ఫారెన్లో ఏదైతే ఉందో హాలీవుడ్లో రేంజెస్, అవెంజర్స్ మూవీస్ కావచ్చు, ఇవన్నీ సూపర్ పవర్ మూవీస్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఎందుకని మన తెలుగులో కావచ్చు, మన తెలుగులో మన హిందూ ధర్మకు సంబంధించినటువంటి దేవతలకు ఇంకా పవర్ఫుల్ అయినటువంటి సూపర్ పవర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆద్యం కావచ్చు, లేదంటే ఆదిగా ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్తో వస్తూ దీని సీక్వెల్స్ ఇక పైన ఉండబోతున్నాయి. హీరోస్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. మారితే బాగుంటుందేమో అని కూడా నాకు అనిపిస్తున్నట్టు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే అప్పట్లో హాలీవుడ్లో టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ ఉండేదండి. అందుకనే సూపర్ హీరోస్ అక్కడ మొదలైంది ఈ కాన్సెప్ట్ అనేది. అప్పుడే అక్కడ ఆ టెక్నాలజీ మనకు తీసుకురావాలంటే బోల్డ్ ఖర్చుతో కూడిన పని కాబట్టి మన వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయలే. కానీ అలాంటి సూపర్ పవర్స్ ఉన్న పాత్రలు మన దగ్గర చాలా ఉన్నాయి. అవును, మన పాత్రలే, మనం ఒక ఘటోద్గజుడిని, ఒక హనుమంతుడిని, ఒక భీముడిని, మనం ఇట్లాంటి పాత్రలు, పవర్ఫుల్ పాత్రలు. వీళ్ళకన్నా సూపర్ హీరోస్ ఎవరు ఉంటారు అసలు? ఇప్పుడు మన హనుమంతుడి కన్నా సూపర్ హీరో ఎవరైనా ఉంటారా? నాకు తెలిసి ఎవరు ఉండరు. అవును, అలాంటి పాత్ర హనుమంతుడి పాత్ర. ఆ పాత్రని నిజంగా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. హనుమంతుడి పాత్ర సినిమాల్లో వచ్చిందంటే మనకు బాపు గారు తీసిన సంపూర్ణ రామాయణం కానీ అప్పట్లో అర్జా జనార్దన్ రావు అని ఆయన ఈ హనుమంతుడి పాత్ర వేసేవాడు. అతను వేసినట్టుగా ఎవరు వేసేవాడు కాదు. హనుమంతుడు అంటే అర్జా జనార్దన్ రావు. అర్జా జనార్దన్ రావు ఒప్పుకుంటేనే హనుమంతుడి పాత్రని చేయించేవాళ్ళు. అర్జా జనార్దన్ రావు గారు లేరు. కానీ అంటే ఆయన బాడీ కానీ ఆయన ఫిజిక్ కానీ హనుమంతుడికి ఎలా ఉంటుందో, హనుమంతుడు ఎలాంటి బలార్జుడో అలాంటి ఫిజిక్ అర్జా జనార్దన్ రావు ఉండేది. రాజనాథ్ గారు కూడా కొన్ని సినిమాల్లో హనుమంతుడు చేశారు. కానీ అర్జా జనార్దన్ రావు లాగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈ రోజుల్లో మరి ఈ పాత్రకే చేయాలంటే ఈ రోజుల్లో మరి అంటే పాత్ర అంటే కేవలం బాడీ ఒకటి ఉంటే సరిపోదు కదా. మరి హనుమంతుడికి సంబంధించిన భావభావాలు అది అంతా కావాలి. అప్పట్లో సంపూర్ణ రామాయణంలో కానీ మరి ఆ పర్వతాన్ని లేపడం అనేది ఇక్కడ కూడా ఇప్పుడు తేజతో ఒక కొండను లేపించి చేతిలో పెట్టే సన్నివేశం కూడా ఇందులో చూపించాడు. కాబట్టి పిల్లలు కూడా అంటే పెద్దలే కాకుండా పిల్లలు కూడా ఇది నచ్చే సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తెలుగు వారిలో చూసుకుంటే ఖచ్చితంగా సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. అయితే జరుగుతున్నటువంటి ఒక వారం పాటు జరిగే పండగకి ఇదొక మంచి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చా? 100%. ఆబాల గోపాలం అంటే పిల్లలతో సహా పిల్లలు కూడా వెళ్ళి చూసే సినిమాగా ఒక మంచి ప్రయత్నం. హీరో తేజ కూడా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే అతను చైల్డ్ ఆర్టిస్ట్గా చిరంజీవి గారితో చూడాలని ఉన్న సినిమాలో నుంచి అతను జర్నీ చాలా వరకు చాలా సినిమాలు మంచి పేరు వచ్చింది. ఇందిరా సినిమాలో అట్లా. కానీ అతనికి ఒక హీరోగా బ్రేక్ రావాలంటే ఆ బ్రేక్ వచ్చే సినిమాలో ఇంతవరకు సరిగ్గా పడలా. అవును, జాంబిరెడ్డి ఇవన్నీ నార్మల్ యావరేజ్ మూవీస్. ఒకసారిగా తేజ మీద అటెన్షన్ పెరిగింది. అంటే ఈ సినిమాకి హిట్ అయితే తేజ కూడా అది ఒక మంచి బ్రేక్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. అయితే అదిగాక హనుమాన్ సినిమా ఏదైతే ఉందో అది ఓన్లీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వరకే మాత్రం ఇప్పటిదాకా మనం కొన్ని సినిమాలు చూసాం. సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళకి మాత్రమే ఇవి దాటి పరిధి దాటి కొన్ని వేరే భాషల్లోకి వెళ్ళాయి. అయితే నిజంగా ఒక అవెంజర్స్ ఏదైతే ఉందో సూపర్ పవర్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని మొత్తం చూపిస్తాం ప్రపంచం మొత్తానికి. ఇదే స్కోప్ ఆలోచించి ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఇన్ని భాషలు దగ్గర ఒక 9-10 భాషల వరకు ఈ సినిమా 11 భాషల్లో 12వ తారీఖు రిలీజ్ కాబోతుంది అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని చూస్తే ఎక్స్పెక్టేషన్స్ అనేది మించిపోతుంది అని చెప్పి అనుకోవచ్చా? విధంగా చెప్పాలండి, ఇవాళ ట్రైలర్ వచ్చిన తర్వాతే, ట్రైలర్ రాకముందు నాకు కూడా అంచనాలు లేవు. ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేస్తున్నారు, హనుమాన్ అనే సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ అవ్వాలనుకుంటుంది కానీ అవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు థియేటర్లో సమస్య అనేది ప్రధానంగా ఉంది. ఈ సినిమాకి థియేటర్లో ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనేది. సినిమాలో దమ్ముంటే థియేటర్లు దొరకపోయినా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. రెండో రోజు ఒక రోజే చూస్తారు, ఆటోమేటిక్గా థియేటర్ మొత్తం ఖాళీ అవుతాయి. సినిమాలో మౌత్ టాక్ ఒకసారి స్ప్రెడ్ అయితే, ఇప్పుడు బిచ్చగాడు సినిమా వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. బిచ్చగాడు ఆ టైటిల్ చూసి ఇందులో ఏముంటుంది అనుకున్న వాళ్ళందరూ ఒక మెగాస్టార్ సినిమా ఒక పక్క రిలీజ్ అయితే మెగాస్టార్ సినిమాకి ఉన్నాక బిచ్చగాడికి ఎవరు లేరు ఫస్ట్ రోజు. రెండో రోజు నుంచి బిచ్చగాడు మొత్తం కుమ్మేసింది కలెక్షన్లో. హనుమాన్ పరిస్థితి కూడా అదే అవుతుందేమో అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇవాళ ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా ఒక మంచి ప్రశాంత్ వర్మకి మాత్రం ఒక మంచి బ్రేక్ మళ్ళీ హనుమాన్తో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే హీరో తేజ సజ్జాకి కూడా
అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కానీ ఇలా చూసుకున్నప్పుడు ఆ విలన్ పాత్ర కానీ ఇవన్నీ కూడా ఆ విలన్ ఎందుకంటే హీరో సూపర్ హీరో అయినప్పుడు అంతకన్నా విలన్ కూడా సూపర్ విలనే ఉండాలి కదా. మరి సూపర్ విలన్గా అతను ఎందుకు అయ్యాడు, అతను ఏ పవర్స్ కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు, హనుమంతుడి పవర్స్ని తీసుకోవాలని విలన్ ఎందుకు అనుకున్నాడు, దానికోసం హనుమంతుడు ఏం చేశాడు. స్టార్టింగ్లో చెప్పారు కాబట్టి ధర్మం ఎక్కడుందో హనుమంతుడు అక్కడ ఉంటాడు కాబట్టి, హీరో ధర్మం వైపు ఉంటాడు కాబట్టి హనుమంతుడు ధర్మం వైపే ఉన్నాడని మనం అనుకోవచ్చు. అది కాబట్టి జయం కూడా ఆ హీరోకే దక్కుతుంది, మ్యాన్కే దక్కుతుంది. అవును. అయితే ఇక్కడ విలన్ సైడ్ నుంచి వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి ఒక సూపర్ టెక్నాలజీని కూడా వాడారు. సో టెక్నాలజీ వర్సెస్ ఇక్కడ దేవతలు సూపర్ పవర్ అనుకోవచ్చు అంటారా ఈ సినిమాకి? 100%. అందుకేనేమో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు ఈ సినిమా కోసం, బీజిఎం కోసం కానీ వీటికి ముగ్గురు పనిచేశారు. బీజిఎం కూడా అద్భుతంగా బీజిఎం అదిరిపోయింది. దీనికి పెద్ద అసెట్ ఆ బీజిఎం కూడా అనుకోవాలి. బీజిఎం కానీ లేకపోతే గ్రాండియర్ కానీ ఆ సినిమాకి చాలా బాగా కుదిరింది. సో మొత్తానికి 12వ తారీఖు 11 భాషల్లో రాబోతున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు పెరిగాయి అనుకోవచ్చు? ఇప్పటి నుంచి పెరిగిపోతాయి. ఇప్పుడు దాకా గుంటూరు కారం అన్నవాళ్ళు హనుమాన్ హనుమాన్ అంటారు, జై హనుమాన్ అనే పరిస్థితి వచ్చినట్టే ఉంది. మరి ఈ సంక్రాంతి బరిలో మరి హనుమాన్ ఎలాంటి మిరాకిల్ చేస్తాడు, మరి హనుమాన్ ఉన్న స్టఫ్ సినిమాలో ఉన్న స్టఫ్ ఎంత, ఆ హనుమానికి ఉన్న అనంతం అని చెప్పుకోవచ్చు. చిరంజీవి మనం మాట్లాడలేము. ఇక ఈ సినిమాలో ఎంత స్టఫ్ ఉంది, ఆ ఎంత స్టఫ్ని హనుమంతుల్లోని ఎంత స్టఫ్ని ఈయన తెర మీద చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ అనేది మనం చూడాలి. ఓకే. అయితే ఈ సినిమా కూడా ఒక రకంగా చూసుకుంటే ఇంతకుముందు కూడా మనం చూసుకున్నాం, ఏదో చిన్న సినిమాలు కూడా చాలా భారీ స్థాయికి వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు వచ్చినటువంటి ఒక నిఖిల్ సినిమా కావచ్చు, ఆ సినిమాకి సంబంధించి పార్ట్ 2 కూడా బాగా భయంకరంగా సక్సెస్ అయ్యి వచ్చింది. సో అలాంటి ఎక్స్పెక్టేషన్తో చూసుకుంటే తేజ ఫ్యూచర్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందనుకోవచ్చు ఈ సినిమా తర్వాత? 100% ఉంది. ఎందుకంటే ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి కూడా నటన అంటే బాగా ప్యాషన్. వాళ్ళ అమ్మగారు కూడా అతన్ని ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. వాళ్ళ నాన్నగారు దివీస్ ఫార్మాస్యూటికల్స్లో జనరల్ మేనేజర్ పనిచేసేవాళ్ళు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ కొంతమంది ట్వింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పి అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులు అందరి మీద నేను ఒక ఆర్టికల్స్ ఇంటర్వ్యూ చేసేవాడిని. అలా వీళ్ళ అన్నయ్య జగదీష్ అనుకుంటే వీళ్ళ అన్నయ్య ఉన్నాడు కుర్రాడు. అతనికి ఇంట్రెస్ట్ ఉండేది కానీ అతను ఈ సినిమా ఫీల్డ్కి వచ్చి ఉన్నాడు బహుశా. ఇప్పుడు నేను కలిసి అలగలమైంది కాబట్టి తేజలో చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉండేది. పైగా మహేష్ బాబు అన్న చాలా అభిమానం, మహేష్ అన్న అనేవాడు అప్పట్లోనే. అంటే చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం. వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు తనని. సో మొత్తానికి 12వ తారీఖు 11 భాషల్లో ఎలా ఉండబోతుందని చెప్పి అనుకోవచ్చు? భారీ అంచనాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇవాళ రేపు సలార్ మీద ఎలాంటి అంచనాలు ఉంటాయో ఇక నుంచి కూడా మళ్ళీ జనవరిలో ఈ హనుమాన్ మీద హనుమాన్ అనాలేమో దీని మీద కూడా అలాంటి అంచనాలే ఖచ్చితంగా ఉంటాయి. అది ప్రశాంత్ వర్మకి ఒక మంచి బ్రేకు, తేజ కూడా మంచి బ్రేక్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. సో ఇదండి మొత్తానికి జనవరి 12వ తారీఖున 11 భాషల్లో రిలీజ్ అవుతున్న హనుమాన్కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. మరి మొత్తానికి ఎన్ని సినిమాలకి నిప్పు పెడతాడో వేచి చూడాలి. థ్యాంక్ యూ.